హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మధు సిరీస్. వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని వాచ్ చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. టుడే స్పెషల్ హోమ్ మేడ్ బాదుషా. యాక్చువల్లీ ఇది నా రెఫరెన్స్ కోసం నేను తీసుకున్న వీడియో, మీకు యూస్ఫుల్ అవుతుంది అని అనేసి షేర్ చేస్తున్నాను. ఒక ఆంటీతో నేను బాదుషా ఎలా చేయాలో నేర్చుకుంటున్నాను. హోమ్ మేడ్ బాదుషా నేను ఫస్ట్ టైం లైవ్లో చూడడం ఇప్పుడే. అండ్ లేట్ చేయకుండా రెసిపీ చెప్పేస్తాను. ముందుగా ఒక బౌల్లోకి ఒక 3 కప్స్ అంతా మైదా అనేది యాడ్ చేసేసుకోవాలి, లేదా హాఫ్ కేజీ, మీకు అందాజు చెప్తున్నాను. 3 కప్స్ అంతా కొలత వేసుకొని మీరు 3 కప్స్ అంతా మైదా అనేది యాడ్ చేసేసుకోండి. ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంతా సాల్ట్ అండ్ ఒక చిటికెడు బేకింగ్ సోడా అనేది యాడ్ చేసేసుకుందాం. ఇప్పుడు 3 కప్స్ అంతా మైదాకి ఒక హాఫ్ కప్ అంతా ఆయిల్ అనేది పడుతుంది మనకి. ఆయిల్తోనే బాగా పిండి అనేది మిక్స్ చేసేసేయాలి. మనకి ఆ ఆయిల్తోనే ఆ పిండి అంతా కూడా స్మూత్ అవ్వాలి. సో అంతలాగా బాగా మిక్స్ చేసేసేయాలి ఇలా. ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకుందాం. వాటర్ అనేది ఒక్కసారి యాడ్ చేయకండి, కొంచెం కొంచెం చూసుకొని యాడ్ చేసేసుకోండి. యూజువల్గా మీరు చపాతీ కలుపుతారు కదా, సో అలా మాత్రం కలిపి ఉంటలాగా చేసి పక్కన పెట్టేయకండి. ఇలా పొడి పొడి చేసి పక్కన పెట్టేయండి. ఇప్పుడు షుగర్ సిరప్ అనేది ప్రిపేర్ చేసేసుకుందాం. 3 కప్స్ అంతా మైదాకి 1 to 1.5 అంతా షుగర్ యాడ్ చేసేసుకొని సిరప్ ప్రిపేర్ చేసుకోండి. అది చాలా ఈజీనే. షుగర్ ప్రిపేర్ చేసి జస్ట్ షుగర్ అంతా కరిగితే చాలు. అండ్ ఒక 4-5 యాలక్కి అనేది యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. ఇప్పుడు ఆ మైదా అంతా కలిపి పెట్టాం కదా, సో దాన్ని ఇలా రౌండ్గా బాదుషా టైప్లో చేసి పక్కన పెట్టేసుకుందాం. ఒక సైడ్ ఆయిల్ కూడా వేడైపోయింది. ఇప్పుడు ఒక్కొక్కటి వేసేసుకొని డీప్ ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు సిరప్లోకి కొంచెం ఎండు కొబ్బరి కూడా యాడ్ చేస్తున్నాం, కొంచెం బాగుంటుంది ఫ్లేవర్ కూడా. అండ్ ఇవి నట్స్ అయితే మీ ఇష్టం, మీ దగ్గర ఉంటే యాడ్ చేసుకొని, మీరు స్కిప్ చేసినా పర్లేదు. ఎప్పుడైనా కూడా షుగర్ కొంచెం వేడిగా ఉన్నప్పుడు యాడ్ చేసేసుకుంటేనే మనకు ఆ సిరప్ అంతా కూడా మనకి బాగా పడుతుంది బాదుషాలకి. అండ్ మీరు ట్రై చేసి నాకు కమెంట్ చేయండి. అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.